హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామని ముందు వీడియోలో చెప్పినా కదా. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసినాము. అప్పటికి 2:30 అవుతుంది. మాకు డిశ్చార్జ్ అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకే తొందరగా సదురుకుంటున్నాము. ఎందుకంటే తొందరగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా. మళ్ళీ టైంకి ఇంజెక్షన్స్ పడాలి కదా. 7-8 కల్లా మళ్ళీ ఇంజెక్షన్స్ పడాలన్నమాట కుట్టికి. అందుకే ఇక్కడైతే అన్నీ సదిరేస్తున్నా తొందరగా ఏమేమి కావాలని చెప్పేసి. బట్టలు అయితే ఇంకా మా వారు చదువుతున్నారు. అక్కడ బంటి ఏమో పడుకొని ఉన్నాడు. ఇంకా అవసరం ఉన్నాయన్నీ సదురుకున్నా. ఇవేమో వెజిటేబుల్స్, ఇంకా అవి అట్లానే ఫ్రిడ్జ్లో ఉంటే ఖరాబ్ అయిపోతాయి కదా, అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా కుట్టికి అయితే వాళ్ళ డాడీ చెప్పులు వేపిస్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వేసుకుంటున్నారు అనమాట. ఇంకా హనీని ఇక్కడ ఉంచిపోదామని అంటే ఇక్కడ ఎవరైనా ఉంటే నేను ఉంచిపోయేదాన్ని. ఇక్కడ ఎవరు లేరు, దాన్ని స్కూల్ పోయినా సరేలేగా అని చెప్పేసి హనీని కూడా తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా పిల్లల హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు కదా అని చెప్పేసి ఇంకా అందరం అయితే వచ్చేసినాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటే అడ్మిట్ చేయడం లేట్ అవుతుంది కదా. ఇంకా ఏంటి డాక్టర్ సజెషన్ తీసుకొని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినామన్నమాట. ఇక్కడి డాక్టరు, ఇక్కడ జగిత్యాల డాక్టర్ను, అక్కడ హన్మకొండ డాక్టర్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అందుకే అక్కడ డాక్టర్తో మాట్లాడేసి ఇంకా అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇక్కడ జగిత్యాలకు వచ్చినాము. ఇక్కడ డాక్టర్ ఉండి కూడా ఇక్కడ టైం పడుతుంది మనకి, అది వెంటనే తగ్గేది కాదు, కొంచెం మనకు ఒక 1 వీక్ 10 డేస్ దాకా పడుతుంది అనేసరికి ఇంకా అందుకే ఇక్కడికైతే వచ్చేసినాం. మళ్ళీ ప్లస్ ఈయన కూడా ఉండరు, నాకు అక్కడ చూసుకోవడానికి ఉండాలని చెప్పినా కదా. ఒక 3 మనుషులు ఉంటేనే నా దగ్గర నాకు అవుతుంది అనమాట పాసిబుల్. ఇంకా కుట్టిని నేను కుట్టిని ఇక మొత్తం చూసుకోవాలి అంటే నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి రావాల్సిందే. నా దగ్గర ఒకరు ఉండాలి, కుట్టి మళ్ళీ ఇంట్లో ఒకరు ఉండాలి, తర్వాత నాకు ఏదైనా తెచ్చేయాలని ఇంకొకరు ఉండాలి కదా. ఇక నాకు అదంతా ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మా వారికి ఇక్కడికి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసినాము. కుట్టికి అది గడ్డ కొంచెం అంతకుముందు రోజు 2 డేస్ ట్రీట్మెంట్ జరిగింది కదా, కొంచెం తక్కువ ఉందన్నమాట. ఫీవర్ ఉంది, ప్లస్ ఆ గడ్డ కొంచెం అందులో నొప్పి తక్కువ ఉంది. ఇంకా అది మనం నెగ్లెక్ట్ చేయొద్దు, అసలుకే నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. అందుకే ఇక్కడికి అయితే తీసుకొచ్చి అయితే ఇంకా చూపిస్తున్నాము. ఇక్కడైతే ఇంకా చూడండి, కుట్టిది చెంప 1 సైడ్ ఎంత ఉబ్బు ఉందో. అసలు కుట్టికి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా ఉబ్బింది అని, కానీ కుట్టి తినేటప్పుడు అసలు ఎంత బాధతో తింటుందో మీకు చూపించలేకపోయినా. ఎందుకంటే కుట్టి తినేటప్పుడు తెలుసా అండి, జస్ట్ నోరు ఇంతే అనమాట, చిన్నగా తెరుస్తుంది. ఒకవేళ తెరిస్తే ఎంత పోతుంది అంటే 2-3 మెతుకుల కంటే ఎక్కువ పోతలేదు అనమాట తన నోట్లో, అంత తక్కువ పోతుంది. మళ్ళీ ఆ తినేటప్పుడు దగ్గు వస్తుంది. ఆ దగ్గు వచ్చేటప్పుడు చూడాలి మొత్తం అన్నం కూడా బయటకు వస్తుంది. అట్లా ఇంకా అసలు మింగొస్తలేదు. వాటర్ తాగితే కానీ అది మింగడానికి రావట్లేదు అనమాట. ఇక్కడైతే క్యాన్యులో ఎక్కిద్దామని ఎక్కిస్తున్నారు. కుట్టి చూడాలి బిడ్డ ఎంత ఏడ్చిందో, ఎందుకంటే అక్కడ రైట్ హ్యాండ్కి తీపిచ్చినాం కదా, ఇంకా దాన్ని చేతి ముట్టనిసలని లెఫ్ట్ హ్యాండ్కి పెట్టిస్తున్నాము. అక్కడ బ్లడ్ తీసిండ్రు, చాలా చిన్నది, పొద్దున్నారు కదా చిన్నది. సరేనా, చిన్నది. ముందు ఎందుకు చెప్పినావు బేట? అరే ఏమన్నా ఎంత సింపుల్ గా పెట్టారు. పెడుతున్నారా? అసలు పెట్టిండ్రా? పెట్టక ముందే కొడుతున్నావు. అరే సరే, ఎట్లా తగ్గుతుందో నువ్వు చెప్పు, మరి మేము చెప్తాం. అట్లనే ఏడుస్తుంది, ఏడుపులోనే పెట్టండి మీరు, మళ్ళీ అట్లనే చేస్తారు. ఏడవకు నానా, ఏం కదా, అయిపోయింది పెట్టేసిర్రు. చూసినావా పెట్టేసిర్రు, అయిపోయింది. నొప్పి వచ్చిందా? పెట్టేసిండ్రు నానా, పెట్టేసిర్రు నానా, పెట్టేసిర్రు. అయిపోయిందానా, పెట్టేసిండ్రురా.
ఏం కాదు మళ్ళీ ఇక స్మెల్ వచ్చింది ఆ నొప్పి, మరి ఆ నొప్పితో అది ఆయనతో పెట్టించుకోకపోయేది. ఇప్పుడు కొంచెం ఇది నొప్పి లేదు కదా నాన్న, ఇది అంకుల్ ఈజీగా పెట్టారు కదా. సరే 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 ఓకే ఓకే, తొందర తగ్గుతుంది కదా నా పెయిన్. అదే అదే చూసిండ్రు కదా, అమ్మో బిడ్డ అయితే ఒక నరకం అనుభవిస్తుంది పాపము. ఇలాంటిది చెప్తున్నా కదా, మన శత్రువులకు కూడా ఇట్లా రావద్దండి. ఎంత అనమాట పాపం బిడ్డ 3 days నుంచి ఇప్పటికీ ఇంజెక్షన్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా సీరియస్ కేసు ఇది, అడ్మిట్ చేయాలనేసరికి ఇంకా మేము నైటే మళ్ళీ అక్కడే అడ్మిట్ చేసినాం. ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ చేసినాం అనమాట. ఇంకా మేమైతే వేరే రూమ్, సపరేట్ రూమ్ తీసుకున్నాము, అందుకే పైకి వచ్చేస్తున్నాము. ఇంకా చూడాలి, బిడ్డ మస్తు అంటే మస్తు ఏడ్చిందండి. అబ్బా నిజం చెప్తున్నా కదండి, ఎట్లా ఓర్చుకుంటుందో అసలు. ఆ గడ్డ నొప్పి ఒకటి, ఆ జ్వరం ఒకటి, ఆ చేతులకు ఇంజక్షన్లు ఆ చేతికి లేకపోతే ఈ చేతికి, అసలు చెప్తున్నా కదా. అసలు ఒక్కొక్కసారి అయితే ఎందుకు దేవుడా ఇట్లా చేస్తున్నావు అసలు, ఇంత ఘోరంగా అని అనిపించింది. అంతా ఆడుతూ పాడుతూ ఉండే నా కుట్టికి ఇట్లా ఎందుకు అని చెప్పేసి మస్తు అంటే మస్తు ఏడ్చిన అసలు. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఎన్ని వ్యాక్సిన్స్ చూస్తున్నారు, ఎన్ని ఇంజెక్షన్స్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇప్పుడు వేయాలి, అందుకే ఇవన్నీ లోడ్ చేస్తున్నారు, చూపిస్తున్నా. మీకైతే అనిపించవచ్చు చిన్నదే కదా అని, మీకు చూపిస్తేనే కదా తెలుస్తుంది అది ఎంత సీరియస్ కేసు అనేది, ఎంత ఇదనేది. ఇంకా అందుకే ఇక్కడైతే వ్యాక్సిన్ ఇప్పుడు ఇంకా పెట్టేటప్పుడు ఇప్పుడే కదా మనము క్యాన్యులా పెట్టినాం కాబట్టి తనకి ఏం నొప్పి లేదు. అదే కంటిన్యూగా సెలైన్స్ కూడా నడుస్తే ఏం నొప్పి లేదు. కానీ ఒకవేళ మధ్యలో ఆపేస్తే మాత్రం, ఆపేసినాక మళ్ళీ సెలైన్ కానీ మళ్ళీ ఇంజెక్షన్ కానీ వేసేటప్పుడు బిడ్డ నరకం చూస్తుందండి. నిజం చెప్తున్నా, ఫైట్ చేస్తుంది దాంతో అయితే. ఇంత ఘోరంగా డిసీజ్, నేనైతే ఇంత ఘోరంగా ఇన్ఫెక్షన్ ఎవ్వరికి చూడలేదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే ఎక్కడ చూడలేదు, ఎవరికి వినలేదు, చూడలేదండి. ఫస్ట్ టైం అది కుట్టికి. ఎవరికో లక్షలలో ఒకరికి వస్తుందంట, అది అసలు అది కుట్టికే రావాలా అండి చెప్పండి. అసలు అంత ఏడుపు వచ్చిందంటే ఏం చేయలేము ఇక ఇలాంటి పరిస్థితి. కొన్ని టెస్ట్ పెడతాడు దేవుడు అంటారు చూడు, అట్లా నాకు ఇది ఒక టెస్ట్ అనమాట. ఇంకా కుట్టి అయితే పాపం ఫైట్ చేస్తుంది. ఇక్కడైతే ఇంకా క్యాన్యులా పెట్టేసినాం, అలాగే సెలైన్ కూడా ఎక్కించినాము. ఇంకా వాళ్ళ అక్క ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొస్తే, ఏం తింటావు నాన్న, డ్రాగన్ ఫ్రూట్ తింటావు అంటే తింటా అన్నది. ఇంకా వాళ్ళ అక్క డ్రాగన్ ఫ్రూట్ పాపం కట్ చేయడానికి ఏం లేకపోయేసరికి వాళ్ళ డాడీ కీస్ ఇస్తే ఇంకా దాంతో అయితే కట్ చేసి ఇస్తున్నారు. వాళ్ళ అక్క ఏదో చెప్పి నవ్విస్తుంది అనమాట. కుట్టి నీకు లేదు, మాకే నాకు తమ్ముడికి అని చెప్తా ఉంటే వాళ్ళ అక్కతో ఏదో నవ్వుకుంటూ చెప్తుంది అనమాట. కొంచెం దాని పెయిన్ తగ్గడానికని వాళ్ళ అక్క ఏదో కొంచెం అటు ఇటు నవ్విస్తూ ఉంది. అసలు ఎట్లా తెలుసా అండి, ఇంత నొప్పిని కూడా భరిస్తూ నవ్వుతుంది చూడండి. నాకైతే అసలు మస్తు అనిపించింది. ఎందుకు ఫోను అని అంటే, ఆ ఫోన్ ఇస్తేనన్నా కొంచెం డైవర్ట్ అవుతుంది ఆ నొప్పి అని చెప్పేసి, ఇంకా అందుకే మధ్య మధ్యలో ఫోన్ అనమాట. ఇంకా ఫోన్ కూడా లేకపోతే రోజు అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటే పిల్లలకి ఒకటే రూమ్లో ఉంచి 3 days నుంచి ఉండమంటే ఉండగలుగుతారా? ఇంకా అందుకే మధ్య మధ్యలో ఫోన్ ఇచ్చుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ ఏదో జోక్స్ చెప్పుకుంటూ అది ఇది చేసుకుంటున్నాము. ఇక్కడైతే వాళ్ళ డాడీ డ్రాగన్ ఫ్రూట్ తినిపిస్తున్నారు. తర్వాత మేము ఇక్కడ ఉన్నాము, అప్పుడే ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు అనమాట. ఎందుకంటే మా మరిది కూడా వచ్చారు, చెల్లె వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు. ఇంకో చెల్లె కవితనేమో ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట. ఇంకా వస్తా అక్క, కొంచెం మాకు మల్లన్న పట్నాలు ఉన్నాయి కదా, అందుకే ఇంకా రేపు వస్తా అని చెప్పింది. చెల్లె కొంచెం కుట్టిని నవ్వించడానికి అని చెప్పేసి అమ్మ వచ్చి కాళ్ళు మొక్కుతుందనమాట. దానికి నవ్వించాలని అందరు ఏదో ఒకటి విధంగా ఏదోలాగా ఇంకా దాన్ని బాధ పోగొట్టాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తున్నారు. అమ్మ మళ్ళీ మళ్ళీ ముద్దు పెడతా ఉంటే ఎన్నిసార్లు పెడతావు అని అంటుంది. దాన్ని అసలు మస్తు ఉంటుందండి. అమ్మ కుట్టి అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఎందుకంటే నేను కుట్టి డెలివరీ అంటే నా 9 months డెలివరీ అప్పుడు నేను ఇక్కడికి వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి 3 years అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అట్లా కుట్టి అంటే చాలా బాండ్ అనమాట, అందరికీ మస్తు ఇష్టము. అప్పుడు తను ఒరిస్సాలో ఉండే 3 years, అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కదా. కుట్టి అంటే ఒక పిచ్చి అనమాట, అందరికీ బాగా ఇష్టము. అందుకే ఇక అంతా దానికి అట్లా అయిపోయేసరికి అందరూ తట్టుకోలేకపోయారు. తర్వాత ఇంకా మాకు నైట్ తినడానికైతే అమ్మ వంకాయ కర్రీ అలాగే రైస్ అమ్మ పంపించింది, చెల్లి చేసింది అనమాట. సరితా చేస్తే ఇంకా అమ్మ అన్నీ పెట్టేసి పంపించేసింది.
ఇంకా కుట్టికి తింటావా నాన్న అంటే పాపం ఏం తింటలేదు కదా. డ్రాగన్ ఫ్రూట్ ఎంత తిన్నది తెలుసా అండి, కొంచెమే తిన్నది. ఇంకా తినా అని చెప్పేసరికి పక్కన పెట్టేసింది. మరి రైస్ అన్న కొంచెం తింటావా అంటే తనకు అసలు ఏది తినబుద్ధి అయితే లేదు. ఆ ఫీవర్ కదా, 3 days నుంచి ఫీవర్, 3 ఎక్కడండి, మండే నుంచి అంటే ఇది సాటర్డే ఇన్ని డేస్ అనమాట. 5 days నుంచి 5-6 days నుంచి కంటిన్యూగా ఫీవర్ కదా, తనకు తినబుద్ధి అయితే మళ్ళీ ఆ ఇంజెక్షన్స్ వస్తున్న కొద్ది మొత్తం నోరంతా చేదంట. అన్నీ యాంటీబయాటిక్స్ కదా, ఇంకా తనకు చేదు వల్ల తినలేకపోతుంది. కొంచెం తింటావా నాన్న అంటే తినిపి అని అంటే కొంచెం ఇంకా రైస్ వేసి ఇంకా వంకాయ కర్రీ పెట్టి తినిపిస్తున్నాను అనమాట. ఇంకా అంటుంది అప్పటికే పిన్ని రాలేదా అని చెప్పి. వాళ్ళ పిన్ని అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా అందరి పిన్నిలు బాగా బాండ్ వాళ్ళకి. వాళ్ళ పిన్నిని అడుగుతుంది నేను తినిపిస్తలేను నాన్న అంటే ఇంకా తినిపిస్తున్నా. ఇక్కడైతే ఇంకొక ఏమంటారు 5 days అయితే మనకైతే రాసిండ్రు. నాకైతే ఏంటి తెలుసా అండి, సర్జరీ లేకుంటుంటే చాలు, ఇంజెక్షన్స్ తోటి తగ్గిపోతుంది అని అంటే నాకు ఎంత హ్యాపీ అంటే 5 days మాత్రం కంటిన్యూగా వాడాలి అని అన్నారు. ఆల్రెడీ అక్కడ 3 days అయిపోయింది, ఇవి 5 days వాడాలి అని అన్నారు. నాకు ఒక్కటే మొక్కుకున్నా అండి, అసలు ఎంత అవుతుంది కదా దేవుడా సర్జరీ లేకుండా చూడు. ఈ ఏజ్లో సర్జరీ అంటే పిల్లలు ఎట్లా అవుతారో మీకు తెలుసు. ఇంకా ఇన్ని యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కదా, ఇంకా అసలు మస్తు మొక్కుకున్న సర్జరీ లేకుండా చూడమని. ఇక 5 days అయితే కంటిన్యూగా మెడిసిన్స్ అయితే అదే ఇంజెక్షన్స్ సెలైన్స్ అయితే పెట్టమన్నారు. ఇక్కడైతే తినిపించేసిన. ఇంకా ట్యాబ్లెట్ అంటే అస్సలు వేసుకోదండి. సిరప్ అయినా అంతో ఎంతో వేసుకుంటుంది కానీ ట్యాబ్లెట్ వేసుకోవడానికి మాత్రం అస్సలు వేసుకోదు. ఇక్కడైతే ఇంకా వేసుకోనని ఏడుస్తుంది. ఇది నైట్ టైంగా తినిపించిన తర్వాత ఇంకా వేపిస్తా అంటే అస్సలు వేసుకోలేదు. తర్వాత వాళ్ళ డాడీ ఏదో ఒకటి పుదిరికిచ్చి చెప్పి అటు ఇటు చేసి ఇంకా వేయిపిస్తే కానీ వేసుకోలేదనమాట. ఇంకా ఇదైతే కుట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక అడ్మిట్ చేసిన ఇంకా వీడియో అనమాట. చాలామంది అంటున్నారు అక్క గెట్ వెల్ సూన్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది మా గురించి ఇంత ప్రేయర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రేపటి వీడియో రేపు పెడతాను, ఓకే.